జలం లేనిదే జగం లేదు. తిండి లేకపోతే కొన్ని వారాల పాటు మనగలిగే మనిషి తాగునీరు లేనిదే కొద్ది రోజులైనా బతకలేడు. మనిషికి ప్రాణావసరం నీరు. మనిషికే కాదు, చుట్టూ ఉన్న చెట్టు చేమ, గొడ్డు గోద సకల జీవరాశికి ప్రాణం పోసేది నీరే. అందుకే అంటారు జలం మూలం ఇదం జగత్ అని. అవనిపై ఎటు చూసినా జలమే. కానీ తాగేందుకే గుక్కెడు నీరు లేదన్నట్లుగా ఉరుముతున్న కరువు కాటకాలు, దాహార్తితో పిడచగట్టుకుపోతున్న కొన్ని ప్రాంతాల తీరు గుండెల్ని పిండేస్తోంది. కృత్రిమ మేధను సైతం సృష్టించగలిగిన మనిషికి నీటిని కృత్రిమంగా సృష్టించే అవకాశం లేదు. ఉన్న నీటినే పొదుపుగా వాడుకోవటం, కురిసే ప్రతి చుక్కను జాగ్రత్తగా ఒడిసి పట్టడం, ప్రకృతికి ఇచ్చిపుచ్చుకోవడం మినహా మరో దారి లేదు. జన సంరక్షణ కోసం జల సంరక్షణ చేయకపోతే బతుకులేదు, భవిత లేదు. మీకు తెలుసా, ధరిత్రిపై ఉన్న నీటిలో 97% నీరు ఎందుకు ఉపయోగపడని ఉప్పు నీరేనని? మరో 2% నీరు హిమం రూపంలో ఉంటుంది. మిగిలిన 1% మనకు ఉపయోగపడుతుంది. పర్యావరణానికి అంతకంతకు తూట్లు పడుతున్న ప్రస్తుత నేపథ్యంలో ప్రకృతి ఉత్పాతాలు విరుచుకుపడుతున్నాయి. కరువు కాటకాలు దాపురిస్తున్నాయి. ఉపరితల జల వనరులు కాలుష్య కాసారాలైపోతుంటే భూగర్భ జలాలు పాతాళానికి జారిపోతున్నాయి. పచ్చటి పంట పొలాలు బీడు భూములుగా మారిపోతున్నాయి. రానున్న కాలంలో అధిక జనాభాతో నీటి సంక్షోభం పెనుముప్పుగా మారకముందే జలసిరులను పెంపొందించుకోవడం మనందరి కర్తవ్యం. నీటి ప్రాధాన్యత, అవసరం, సంరక్షణపై అవగాహన, ప్రచారం కోసమే ఏటా మార్చి 22న ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నీటి కోసం ప్రకృతి అన్నది ఈసారి ఎంపిక చేసిన నినాదం. మరి ఓ పక్క పర్యావరణ సమస్యలను ఎదుర్కొంటూ మరోపక్క జలవనరుల్ని ఇష్టానుసారంగా తోడేస్తున్న మనం నీటి సవాళ్లను ధీటుగా అధిగమించాలంటే చేయాల్సిందేమిటి, చేయగలిగిందేమిటి? అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం. ప్రపంచంలో దాదాపు 200 కోట్ల జనాభా నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. నీటి కొరత పట్టిపీడిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. వర్షాకాలంలోనూ తిష్టవేస్తోన్న కరువు కర్షకుల ఆశలను నిలువునా కాటేస్తోంది. ప్రకృతిపై ఆధారపడి బతికే అన్నదాతల జీవనాధారాన్ని నిర్దాక్షిణ్యంగా చిదిమేస్తోంది. భూతాపం పెరిగిపోతూ కరువు రక్కసి కోరలు చాస్తోంది. కరువు పీడిత ప్రాంతాల జాబితా ఏటికేడాది తామర తంపరవుతోంది. మన దేశంలో 1960వ దశకంలో 5 రాష్ట్రాల్లో 66 జిల్లాలు కరువు పాలిట పడగా 2017 నాటికి 23 రాష్ట్రాల్లో 405 జిల్లాలకు కరువు రక్కసి విస్తరించిందని గణాంకాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ పల్లెల్లో 71% మందికి అరకొరగా తాగునీరు అందుతుండగా 6% జనావళికి కలుషిత జలాలే దిక్కవుతున్నాయి. ఎడారి ఛాయలు పరుచుకుంటున్న అనంతపురం, ఇతర సీమ, కోస్తా జిల్లాల్లోనూ నీటి కరువు తాండవిస్తోంది. 80% తాగునీటి అవసరాలకు, 60% సేద్యానికి మనకు భూగర్భ జలాలే దిక్కు. విచ్చలవిడి వాడకంలో భూగర్భ జలాలు ఏటికేడు అడుగంటుతున్నాయి. తెలంగాణ జిల్లాలో 1 మీటర్ నుంచి 7 మీటర్ల దాకా భూగర్భ జలమట్టాలు పడిపోయాయని, ఆంధ్రప్రదేశ్లో 2 దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా 3 మీటర్ల భూగర్భ జలాలు అంతరించాయని అధ్యయనాలు చాటుతున్నాయి. నదుల నుంచి పారే నీటికి వాటాల వివాదాలు సర్వసాధారణమయ్యాయి. దేశంలోని సాలుసరి వర్షపాతంలో పెద్దగా మార్పులు లేకున్నా వర్షాలు పడే రోజులు మాత్రం తగ్గుతున్నాయి. పడే ఆ కొద్దిపాటి వర్షము సకాలంలో కురవక వ్యవసాయం అదను తప్పుతోంది. అకాల వర్షాల వల్ల పంటలకు మేలు కంటే కీడే ఎక్కువైంది. వ్యవసాయానికి వర్షపు నీరే ప్రాణాధారం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా ప్రాంతాల్లో నీటిని నిల్వ చేయడం అందరి బాధ్యత. అకాలంలో లభించే నీటిని సముద్రం పాలు కానివ్వరాదు. రైతులు సాగునీటి కోసం పెద్ద పెద్ద చెరువులు, తటాకాలను ఏర్పాటు చేసుకోలేరు. కాబట్టి సాగు భూముల్లోనే పల్లపు ప్రాంతాల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలి. నీటి కుంటల ఏర్పాటు చిన్న, సన్నకారు రైతులకు సాధ్యపడటం లేదు. వారికి ఆ కొద్దిపాటి భూమి ఒకే చోట ఉండదు. చిరు కమతాల్లోనే కందకాలు తవ్వుకోవాలి. వర్షపు నీరు, దానితో పాటు పోషకాలు అధికంగా ఉండే పైపొర మట్టి కొట్టుకుపోకుండా చేలలోనే ఇంకించుకోవాలి. ఫలితంగా భూగర్భ జలాల్ని పెంచుకోవచ్చు.
ఈ నీటిని అవసరమైనప్పుడు తోడుకొని పంట చేలను తడపవచ్చు. బోర్లు, మోటార్లు లేని రైతులు కనీసం 2 ఎకరాల సాగు భూమిలో 5 సెంట్ల పొలం, కుంటలు కాని, పక్క రైతులతో కలిసి 10 ఎకరాలకు సరిపోయే పెద్ద కుంటలు గాని చేలల్లోని పల్లపు ప్రాంతాల్లో తవ్వుకోవచ్చు. ఈ పంట కుంటలోని నీరు ఇంకిపోకుండా పాలిథీన్ లైనింగ్ చేసుకుని వర్షాధార పైర్లకు నీటి కటకట ఏర్పడినప్పుడు ఈ కుంటలోని నీటితో పైర్లను రక్షించుకోవచ్చు. వీటికయ్యే ఖర్చుల్లో సింహభాగాన్ని ప్రభుత్వం రాయితీ రూపంలో అందిస్తోంది. ఈ రాయితీని ఉపయోగించుకొని రైతులు తమ కమతాలను అభివృద్ధి చేసుకోవాలి. మనకున్న నీటి వసతుల్లో 70% వ్యవసాయానికే వినియోగమవుతున్నాయి. ఈ నీటిని సక్రమంగా వాడుకోగలిగితే నీటి కొరతను అధిగమించగలం. సాగునీటి వినియోగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో మనం ఇంకా వెనుకంజలోనే ఉన్నాం. రాళ్ల భూముల్లోనూ రతనాలు పండిస్తున్న ఇజ్రాయెల్ దేశం ప్రపంచ దేశాలకు మకుటాయమానంగా నిలుస్తోందంటే ఆ దేశం ఆచరిస్తోన్న సాంకేతిక విధానాలే నిదర్శనం. సూక్ష్మ సేద్య విధానాలతో వారు నీటి కొరత సవాళ్లను అధిగమించారు. మనం అన్ని పంటలకు, మరీ ముఖ్యంగా వరి పంటకు అవసరానికంటే 10 నీటిని అధికంగా వాడుతున్నాం. నిజానికి చేలను నీటితో నింపాల్సిన అవసరం లేదు. వరితో సహా అన్ని పంటలను నేలలోని తేమతోనే పండించుకోవచ్చు. సున్నిత దశలను గుర్తించి ఆ దశల్లో నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకుంటే పంట దిగుబడుల్లో తగ్గుదల ఉండదు. నేలలోని తేమతో కూడిన పోషకాలనే మొక్కలు, చెట్ల వేర్లు గ్రహిస్తాయి. తేమ అధికంగా ఉన్నప్పుడు అది తగ్గే వరకు పోషకాలను మొక్కలు తీసుకోవు. అందువల్లనే బిందు సేద్యంలో డ్రిప్పర్ల ద్వారా అవసరం మేరకు తేమనిచ్చిన పైర్లు నీరు పారించిన చేల కంటే మంచి పెరుగుదలను చూపి ఎక్కువ దిగుబడులను అందిస్తున్నాయి. నీటిని ఎక్కువగా వినియోగించుకునే అరటిలో సైతం సాధారణ నీటిపారుదలకు వినియోగించే నీటిలో సగం మాత్రమే బిందు సేద్యం ద్వారా వినియోగించి 25% అధిక దిగుబడులు పొందగలుగుతున్నట్లు నిరూపితమైంది. అలానే అన్ని పంటలు, పండ్ల తోటలు, కూరగాయలు, పూల పెంపకంలో సూక్ష్మనీటి సాగు పద్ధతులతో సత్ఫలితాలు పొందవచ్చని నిర్ధారణయ్యింది. బిందు సాగులో నీరు పెట్టడం, ఎరువులు వేయడం, వరుసల మధ్య పెరిగే కలుపు నిర్మూలన ఖర్చులు తగ్గిపోతాయి. డ్రిప్ ఏర్పాటుకయ్యే తొలి ఖర్చును భరించేందుకు ప్రభుత్వ రాయితీలను వినియోగించుకోవాలి. వ్యవసాయం అనగానే దుక్కి దున్నామా, పంట వేశామా అన్నట్లు కాకుండా తక్కువ వనరులతో, తక్కువ పెట్టుబడులతో చేపట్టే అధునాతన పద్ధతులు ఇటీవల జనాదరణ పొందుతున్నాయి. బిందు సేద్యానికి మల్చింగ్ జోడింపు రైతుకు అన్నిందాలా ఉపయోగకారిగా ఉంది. బిందు సేద్యం ద్వారా పడే చుక్కా చుక్కా నీరు సైతం ఆవిరి కాకుండా మల్చింగ్ విధానంలో రక్షణ ఉంటుంది. తేమకు, పోషకాలకు పంట మొక్కలతో పోటీపడే కలుపు మొక్కల బెడద ఈ విధానంలో ఉండదు. వేసే పంటను బట్టి 25 మైక్రాన్ల నుంచి 100 మైక్రాన్ మందం కలిగిన పాలీ మల్చులను రైతులు 2-3 పంట కాలాలకు వినియోగించుకోవచ్చు. సేంద్రియ విధానంలో వరి పొట్టు, వరి గడ్డి, వేరుశెనగ పొట్టు, కొబ్బరి డొప్పలు, కొబ్బరి మట్టలను అవకాశమున్నంత వరకు ఆచ్ఛాదనగా వాడితే భూమిలోని తేమ కాపాడబడుతుంది. అంతేకాక అవి కొన్ని రోజులకు నేలలో కలిసిపోయి సేంద్రియ పదార్థాన్ని పెంపు చేస్తాయి. నేలలోని సేంద్రియ పదార్థాన్ని పెంపు చేసినప్పుడు ఆ భూముల్లో తేమను పట్టి ఉంచుకునే స్వభావం సహజంగానే పెంపొందుతుంది. సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట పైర్లు, జీవన ఎరువులు వాడిన భూముల్లో పైర్లు సహజసిద్ధంగానే నీటి ఎద్దడిని తట్టుకునే శక్తిని పెంచుకుంటాయి. కరవును తరిమికొట్టిన మరాఠా పల్లెలు, రాలేగావ్ సిద్ధి, కడువంచి గ్రామాలను ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోవాలి. దైవాధీన సేద్యంతో, వేసవిలో చుక్క నీటికి దిక్కుతోచని దైన్యంతో బతుకులు వెళ్లదీసిన ఈ కరవు పీడిత గ్రామాలు ఈ రోజున దుర్భిక్షంపై గెలుపు సాధించి తమ విజయ గాథతో స్ఫూర్తిని పంచుతున్నాయి. వారి ఘన విజయానికి మూలం వాటర్ షెడ్ కార్యక్రమంతో వాననీటిని ఒడిసిపట్టడమే. వాననీరు భూమిలో ఇంకేందుకు మట్టి కట్టలు, రాతి కట్టలు, చెక్ డ్యాంలు, కాంటూరు తవ్వకాలు చేపట్టారు. పొలాలకు ఎత్తైన గట్లు ఏర్పాటు చేశారు. నీటి వేగాన్ని తగ్గించేందుకు గల్లీ ప్లగ్ను నిర్మించారు. గ్యాబియన్ నిర్మాణాలు చేశారు. పొలాల్లో చేరే నీరు ఇతర పొలాల్లోకి, కాలువల్లోకి వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖాళీ స్థలాల్లో చెట్లు పెంచారు. దీంతో పాతాళానికి చేరిన భూగర్భ జలాలు ఉబికి వచ్చాయి. బావుల్లో నిండుగా నీళ్లు చేరాయి. ఇక్కడి పొలాల్లో మచ్చుకి కూడా కాలువ నీరు కనిపించదు. ఏ పంటైనా బిందు సేద్యమే. ఒకప్పుడు పత్తి, ఆహార పంటలకు మాత్రమే నోచుకున్న ఈ భూముల్లో ఇప్పుడు ఉద్యాన పంటలైన ద్రాక్ష, దానిమ్మ, కూరగాయలు సాగు చేస్తూ కరవు మెడలు వంచారు కడువంచి గ్రామస్తులు.
భూమిలో 200 అడుగుల కింద అంతా రాతినీల కావడంతో ఇక్కడ బోర్లకు అవకాశం లేదు. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో ఈ వాటర్ షెడ్ ప్రాంతంలో 100% వ్యవసాయం బావుల కిందే జరుగుతోంది. వర్షాకాలంలో నీటిని నింపుకొని రబీ పంటలకు వాడుకునేందుకు ఇక్కడ ప్రతి రైతు కనీసం ఒక పంట కుంటను ఏర్పాటు చేసుకున్నారు. వాటర్ షెడ్ కార్యక్రమం తర్వాత భూ వినియోగం మారింది. నీటి మట్టాలు పెరిగాయి. పలు రకాల పంటల సాగు, తక్కువ నీటితో ఎక్కువ సాగు, మేలు రకం వంగడాలు, 100% బిందు సేద్యం, భూసార పరిరక్షణ, కడ్వంచి విజయానికి సూత్రధారి మహారాష్ట్ర సేతి సహాయ మండలి అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా వాటర్ షెడ్ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిన విజయ్ అన్నా బోరడే రైతులు సమష్టిగా నిలవడంతోనే ఈ విజయం సాధ్యమైందని, ఒకప్పుడు వాన పడితేనే పంట పండే భూముల్లో ఇప్పుడు వాటర్ షెడ్ అమలుతో బంగారం పండుతోందని సగర్వంగా చెబుతారు. నీటి బిందువుతో సిరుల సింధువులు సాధ్యమని కన్నీటి వ్యధను విజయగాథగా మార్చుకున్న గ్రామాలు నిరూపిస్తుంటే, మరోపక్క చాలా ప్రాంతాల్లో కలుషిత నీటి సమస్య గుండెల్ని కలచివేస్తోంది. ప్రధానంగా పట్టణాలు, నగర పరిసరాల్లో పరిశ్రమల్లో వాడిన నీటిని నేరుగా పంటల సాగుకు వాడుకోవటం అనే ప్రమాదకరమైన అలవాటు పెచ్చరిల్లుతోంది. ఈ మురుగునీటిలోని ప్రమాదకర భార ఖనిజాలు, రసాయనిక వ్యర్థాలు, హానికరమైన సూక్ష్మజీవుల వల్ల అటు భూసారానికి, ఇటు ఆ ఆహారాన్ని తినే మనుషులు, గడ్డిని తినే పశువుల ఆరోగ్యానికి తీరని చేటు జరుగుతోంది. కాలుష్య తీవ్రతను బట్టి నీటిని ఏ, బి, సి, డి, ఇ ఇలా గ్రేడ్లుగా విభజిస్తారు. ఏ నుంచి సి గ్రేడ్ నీటిని శుద్ధి చేసి తాగేందుకు వాడవచ్చు. డి గ్రేడ్ చేపలు, జంతువులకే పనికొస్తే ఈ గ్రేడ్ నీళ్లు కేవలం సాగునీటి అవసరాలకే ఉపయోగపడతాయి. అదే ఈ గ్రేడ్ దాటిన నీళ్లు ఎందుకు పనికిరావు. అయితే అమ్మోనియా, బోరాన్, ప్రాణవాయువు ప్రమాదకర స్థితిలో ఉన్న నదుల నీటిని అనివార్య పరిస్థితుల్లో రైతులు సాగుకు వాడటం దురదృష్టకరం. ఇలాంటి పరిస్థితులు మన దగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి. ఇలా మురుగునీటిని యథాతథంగా పంటల సాగుకు వాడుతున్న భూముల విస్తీర్ణం ప్రపంచం మొత్తం మీద 65% వరకు ఉందని అంచనా. ఇప్పుడిక ఆ బాధ లేదు. అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ ఇక్రిసాట్ మురుగునీటిని అతి సులువుగా, ఖర్చులేని రీతిలో రసాయనాలేవీ వాడకుండానే శుద్ధి చేసుకునే శాస్త్రీయ పద్ధతిని రూపొందించింది. ఇళ్ల నుంచి, పరిశ్రమల నుంచి వెలువడ్డ మురుగునీటిని శుద్ధి చేసి హానిలేని రీతిలో వ్యవసాయానికి వినియోగించడాన్ని ప్రోత్సహించేందుకు హైదరాబాద్ సమీపంలోని పటాన్ చెరువులో గల ఇక్రిసాట్ ప్రధాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా 6 రాష్ట్రాల్లోని 28 గ్రామాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లా పెండేకల్, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తపల్లి, భానూరు తదితర గ్రామాల్లో ఈ యూనిట్లను నిర్మించారు. శుద్ధి చేసిన నీటిని నిస్సంకోచంగా పంటల సాగుకు, సేంద్రియ పంటల సాగుకు సైతం వాడుకోవచ్చని, పండిన పంటలకు నాణ్యతా పరీక్షలు కూడా చేశామని అంటున్నారు మురుగునీటి శుద్ధి పిట్కు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ సుహాస్ పి. వాణి. జలవనరుల లభ్యత తరిగిపోతున్న తరుణంలో కురిసిన వర్షాన్ని వినియోగించుకుంటూనే భూగర్భంలో పదిలపరుచుకునే మార్గాలను సాగుదారులు విస్తృతం చేసుకోవాలి. వర్షపు నీరు సముద్రం పాలు కాకుండా పంటలకు, జీవన అవసరాలకు వినియోగపడేలా, మిగులు జలాల్ని భూగర్భంలో నింపేలా ప్రభుత్వపరమైన ప్రణాళికలు నేడు అత్యవసరం. వ్యక్తి స్థాయిలోనూ వ్యవస్థాగతంగానూ జల సంరక్షణ యజ్ఞాన్ని నిర్విరామంగా కొనసాగించినప్పుడే ఎడతెగని కరవైనా చూస్తుండగానే నీట కరిగిపోతుంది. బీడు పొలాన్ని సస్యశ్యామలంగా మార్చివేస్తుంది. సుజలాం సుఫలాం అన్న లక్ష్య సాధనతో భావితరాలకు మనం బదలాయించాల్సిన ఆస్తి తేటనీటి ఊటలతో ఉప్పొంగుతుంది. జలరాశి భద్రతే జీవకోటికి భరోసా.